హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేప్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు కదా, చాలామంది టేప్ కొలతలా అని భయపడుతుంటారు. అయితే ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పీస్ని 2 ఫోల్డింగ్స్ చేసి ఆది బ్లౌజ్ని మంచిగా పెట్టుకొని దానిపైన పెట్టాలి. దానిపైన పెట్టేసి ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. గల్ల దగ్గర, షోల్డర్ దగ్గర, హైట్ దగ్గర, సంక ఆర్మ్ లూజ్ దగ్గర డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకొని దాన్ని ఇది చేస్తే మనకు డాట్స్ అన్నీ మంచిగా తెలిసిపోతాయి అన్నమాట. అప్పుడు దానికి టేపు గల్లా పట్టి 2 ఇంచెస్ తీసుకోవాలి. గల్లాకి షోల్డర్కి వాళ్ళకున్న దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఖర్చు కోసము. 3 ఉంటే 3.5 తీసుకున్నాను నేను. అలాగే సంక డౌన్ 5 ఇంచెస్ తీసుకోవాలి. లూజ్ వచ్చేసి వాళ్ళకి ఎంత ఉందో దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి కుట్ల కోసము. దాన్ని స్ట్రెయిట్ లైన్స్ వేసుకుంటే సింపుల్ అండ్ ఈజీగా మంచిగా ఎంతో భయపడిపోతుంటారు కదా, అది 6 స్కేల్స్ షేప్ ఉంటే సంక కరువు తిప్పుకోవాలన్నమాట. అలాగే గల్లని ఇట్లా తిప్పుకోవాలి. అంతే, బ్యాక్ పార్ట్ సింపుల్ అండ్ ఈజీగా మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. ఎలాంటి టెన్షన్ లేకుండా, టేప్ కొలతలు లేకుండా సింపుల్గా దాన్ని ఇప్పుడు మనం ఏవైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఎన్నో వీడియోలు చూస్తుంటారు, ఎంతో భయపడిపోతుంటారు. అలాంటప్పుడు ఇలా మనం ఆది బ్లౌజ్ సైజు డైరెక్ట్ పెట్టేసుకొని కట్ చేసుకున్న సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఒకవేళ భయపడుకుంటూ అది ఇప్పుడు ఇది స్ట్రైట్ బ్లౌజ్ అన్నమాట, స్ట్రైట్ కటింగ్. మనము దీనికి స్ట్రైట్ వేసుకోవాలి. ఒకవేళ క్రాస్ కటింగ్ ఇచ్చిన వాళ్ళైతే క్రాస్గా ఫోల్డింగ్ క్లాత్ పైన క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీనికి కూడా మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ వదిలేసేయాలి. అంటే షేప్ పట్టి కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర ఒక లైన్, స్ట్రైట్ లైన్ చేసుకోవాలి. 2 ఇంచెస్ స్ట్రైట్ లైన్ చేసుకొని అలాగే సంక డౌను గల్లాకి 2 ఇంచెస్ గల్లా ఉందో లేదో చూసుకొని దాన్ని మార్క్ చేసుకోవాలన్నమాట. గల్లా 2 ఇంచెస్ తీసుకొని అక్కడ మార్క్ చేసుకొని అది బ్లౌజ్ సైజ్ తీసుకొని ఫ్రంట్ గల్లా ఎంత ఉందో వాళ్ళది చూసుకోవాలన్నమాట. చూసుకొని మనం అక్కడ కరువు తిప్పుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగానే చేసుకోవచ్చు. మీకు అలా లేదు, మాకు బ్లౌజ్ జారిపోతుంది అని అనుకుంటే డైరెక్ట్ టేప్తోనైనా గల్లా పొడవు ఎంత ఉందో చూసుకొని గల్లా పొడవు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ ఇట్లా 2 ఇంచెస్ లైన్ చేసుకొని క్రాస్గా రౌండ్ తిప్పుకోవాలన్నమాట. రౌండ్ తిప్పుకొని అంతే సింపుల్గా దీన్ని బ్యాక్ పార్ట్ తీసేసి ఒక 1/2 ఇంచ్ పైనకి క్రాస్ పట్టి వాళ్ళది ఎంత ఉందో చూసుకొని అక్కడ 1/2 ఇంచ్ దగ్గర చూడండి కొలుసుకుంటే 1/2 ఇంచ్ వస్తుంది. అదే 1/2 ఇంచ్కు మార్క్ చేసుకొని కొంచెం ఫ్రంట్ పార్ట్ కదా ఫిట్గా కూర్చోవాలంటే మనం ఏదైతే స్ట్రైట్ లైన్ చేసినామో దానికి కిందిగా ఒక లైన్ క్రాస్గా తిప్పుకొని ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ వాళ్ళది క్రాస్ బ్లౌజ్ అయితే మనం ఇప్పుడు స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం కదా, వాళ్ళది క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలి. మొత్తం మార్కింగ్స్ దగ్గర కటింగ్ చేసేస్తే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ కర్వ్ అనేది ఎంత దింపుకుంటే అంత మంచిగా ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్గా కూర్చుంటుంది అనమాట. స్ట్రైట్గా కట్ చేసుకోవద్దు. స్ట్రైట్గా కట్ చేసుకుంటే స్టిఫ్గా కూర్చోలేదన్నమాట. ఇలాగే క్రాస్ పట్టి ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట సింపుల్గా.